నజరేతుడైన యేసుక్రీస్తు నామమున హెవెన్లీ లార్డ్ జీవించుకులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచి మీ ఆత్మీయ దేవసేవకుడు బ్రదర్ తేజమయ. ఈరోజు మనం తెలుసుకోబోతున్న నూతన అంశం ఏంటంటే దేవుని వద్ద తెరవబడిన గ్రంథాలు ఏవి, దేవుని వద్ద తెరవబడిన గ్రంథాలు ఏవి అని ఒకసారి మనం చూద్దాం. దేవుని దగ్గర ఎలాంటి గ్రంథాలు తెరవబడి ఉంటాయో, ఆ గ్రంథాలను ఎందుకు దేవుడు భూలోకంలో కానీ పరలోకంలో కానీ తెరవబోతున్నాడో, ఆ తెరిచేటటువంటి గ్రంథాల్లో ఏం రాయబడి ఉన్నదో ఈరోజు మనం ఒకసారి తెలుసుకుందాం. మొట్టమొదటిసారిగా ఈ గ్రంథాలు ఎన్ని రకాలు ఉన్నాయో మనం చూడాలంటే దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం ఒకసారి మనం చూస్తే, దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానిద్దాం. అక్కడ రాయబడినటువంటి మాటలు చూస్తే, అగ్ని వంటి ప్రభావము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. ప్రవాహము వేవేల కొలది ఆయనకు పరిచారకులు ఉండిరి, కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుటకే గ్రంథములు తెరవబడెను. తీర్పు తీర్చుటకే గ్రంథములు తెరవబడెను అంటే గ్రంథములు ఎన్ని ఉన్నాయి అనేది మనకు అక్కడైతే తెలియదు, కానీ గ్రంథాలు అయితే ఒకటి కాదు, ఒక గ్రంథం అయితే ఒకటే అంటారు, గ్రంథము అంటారు. కానీ అనేక గ్రంథాలు ఉన్నాయి కాబట్టి అక్కడ గ్రంథములు అని రాయబడి ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఏ గ్రంథాల్లో ఎలాంటి విషయాలు ఉంటాయి అనేది మనం పరిశీలిద్దాం. ఆత్మ సంబంధమైన జ్ఞానంతో మనం తెలుసుకుందాం. ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ప్రత్యక్షత ఎప్పుడైతే మనం పొందుకుంటామో అనేకమైనటువంటి నూతనమైనటువంటి విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరిచి నూతనమైన కోణంలో మనల్ని నడిపించును గాక. అయితే ఇక్కడ రాస్తున్నటువంటి మాటలు మనం చూస్తే, సంఖ్యాకాండము 21వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చూస్తే, సంఖ్యాకాండము 21:15 కనుక మనం చూస్తే, 21వ అధ్యాయం 15వ వచనం మనం పరిశీలించి చూస్తే 21:15లో, కాబట్టి యెహోవా సుడిగాలి చేతనైనట్టు వాహేబును ఆర్నోనులో 7 ఏర్లను 6 దేశ నివాస స్థలమునకు తిరిగి యోవాబు ప్రాంతములకు సమీపంగా ప్రవహించి 7 మడుగులను పట్టుకునెను మాట యెహోవా యుద్ధముల గ్రంథంలో రాయబడి ఉన్నది. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ రాస్తున్నటువంటి మాటలు కనుక మనం చూస్తే, ఇక్కడ దేవుని బిడ్డలు ఎవరైతే ఇజ్రాయేలీల ప్రజలు ఉన్నారో వారు మొట్టమొదటిగా కనాను దేశం వెళ్ళాలనుకుంటున్న సమయంలో ఇజ్రాయేలీల ప్రజలు వెళ్లకుండా అడ్డుకుంటున్నది ఎవరయ్యా అంటే ఏదోమీయులు. ఏదోమీయుల దేశం పేరే ఏదోము దేశం అంటారు, లేకపోతే ఆరు దేశం అంటారు. ఈ దేశంలోనికి నుంచి వారు నడుచుకుంటూ అవతల ప్రాంతానికి వెళ్ళాల్సి ఉన్నది, కనాన్ అనే ప్రదేశానికి. అయితే ఇక్కడ ఏదోమీయులు అనేటువంటి వారు ఏసావు సంతతికి సంబంధించినటువంటి వారి దాయాదులే. అయితే వారు ఏం చేస్తారయ్యా అంటే ఇజ్రాయేలీల ప్రజలను అవతలకి వెళ్లకుండా అడ్డుకుంటున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఈ యొక్క ఆరు దేశంలోనికి ప్రవహించాల్సినటువంటి జలములు ఏవైతే పాయలు ఉన్నాయో, అక్కడ రాస్తాడు చూడండి, ప్రవాహ జలములు ఏవైతే ఉన్నాయో 7 ఏర్లు ఏమున్నాయంట, ఏర్లు ఏవైతే ఉన్నాయో ఆ ఏర్లు అంటే నదులు. ఆ నదులన్నిటిని ఏం చేశాడయ్యా అంటే ఆ దేశంలోకి వెళ్లకుండా దేవుడు పట్టుకొని వాటిని వేరే వైపు త్రిప్పినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. కొన్ని రోజుల తర్వాత ఈ ఆరు అనేటటువంటి ఏదోము దేశం ఏమైపోయిందంటే భయంకరమైన ఎడారిగా మారిపోయింది. ఎప్పుడైతే నీళ్లు లేనటువంటి దేశంగా ఆ దేశాన్ని దేవుడు మార్చాడో, ఆ జలములను పట్టుకున్నాడో, వాటిని ఆ దేశంలోకి వెళ్లకుండా ఆపివేసేసాడో, అప్పుడు ఆ దేశము శూన్యముగా, ప్రకృతి వికారముగా, ఆ తర్వాత ఎడారిగా మార్చబడి శాపగ్రస్తమైన ప్రదేశంగా మారిపోయి అందరూ అక్కడ కృషించిపోయి వారిని పొడుచుకొని చచ్చిపోయి సమాధులైపోయినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క గ్రంథములు ఏ గ్రంథంలో రాశారంటే దేవుని పిల్లలను కానీ దేవుని బిడ్డలను కానీ అడ్డగించే వారి పేర్లు ఎక్కడ ఉంటాయంటే యెహోవా యుద్ధముల గ్రంథాల్లో ఉంటాయి. ఎక్కడ ఉంటాయంట? యెహోవా యుద్ధముల గ్రంథంలో ఉంటాయి. దేవుని యొక్క పిల్లలకు ఎవరైతే అడ్డం వస్తున్నారో, దేవుని రాజ్యాన్ని గడుతున్న అటువంటి వారికి ఎవరెవరైతే ఎదురు తిరుగుతున్నారో, ఎవరైతే దాడి చేస్తున్నారో, ఎవరైతే హింసిస్తున్నారో, శోధిస్తున్నారో, ఎవరైతే అనేక రకాలుగా దేవుని పిల్లల్ని నానా రకాలుగా అవమానపాలు పరుస్తున్నారో, వారు అంతా కూడా రేపు పొద్దున దేవుడు ఆ తీర్పు ఎదుట ఉన్నటువంటి ఆయన తీర్పు తీరుస్తున్న సమయంలో ఆ సింహాసనం ఎదుట అనేకమైన గ్రంథములు ఇప్పబడతాయి. ఇక్కడ ఏదోమీయులు ఇక్కడ ఇజ్రాయేలీల ప్రజలకి వ్యతిరేకంగా అడ్డం వచ్చేటటువంటి వారుగా ఉన్నారు కాబట్టి దేవుడు భూమి మీదనే వారి యొక్క వంశాన్ని కానీ వారి దేశం కానీ ఆశీర్వదించబడకుండా సర్వనాశనం చేసి
వారి యొక్క భూమిని ఎడారిగా మార్చేసి వారి తరములు కానీ వారి జనములు కానీ భూమి మీద లేకుండా తుడిచివేసినట్లు మనం చూస్తున్నాం. ఇప్పుడు కూడా ఈ తరంలో 21వ శతాబ్దంలో ఎంతమంది దైవజనులు ఉన్నారో వారికి ఎవరెవరైతే అడ్డం వస్తున్నారో వారి పేర్లు కూడా ఈ యుద్ధముల గ్రంథంలోనే రాయబడి ఉంటాయి. ఎంతమంది అయితే అడ్డం వచ్చి దేవుని రాజ్యాన్ని కట్టకుండా, దేవుని మందిరాలు కట్టకుండా, దేవుని మందిరానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారో వారందరికీ కూడా దేవుడు పరలోక రాజ్యం ముందు తీర్పు తీర్చబోతున్నాడు. ఆ సంగతి మనం గుర్తుపెట్టుకున్నదం గాక. రెండో విషయాన్ని మనం కనుక చూస్తే ఒకసారి మనం చూస్తే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడిను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడిను. ఆ గ్రంథములు యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. రెండో గ్రంథం పేరేం అంటే జీవ గ్రంథం. మూడో గ్రంథం పేరేందయ్యా అంటే ఈ వేరొక గ్రంథం. అయితే ఇక్కడ మనకి రాస్తున్న జీవ గ్రంథంలో ఎవరుంటారంటే ఎవరైతే దేవుని యొక్క సువార్త పనిచేస్తారో, ఎవరైతే దేవుని యొక్క సువార్తకి లోబడి విధేయులై నమ్మి బాప్తిసం పొందుకుంటారో వారి పేర్లు మాత్రమే. ఎవరైతే యేసయ్య యందు విశ్వాసముతోటి నమ్మకంతోటి యేసయ్య దగ్గరకు వచ్చి సిలువ దగ్గరకు వచ్చి పాపక్షమాపణ పొందుకొని యేసు రక్తం చేత తమ పాపాలు కడుక్కొని దేవుని ఆత్మ చేత నడిపించబడుతూ దేవుని వరముల చేత నింపబడుతూ ఎవరైతే అంతం వరకు రక్షించబడుతూ అంతం వరకు తమ యొక్క పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉంటారో వారందరి పేర్లు ఎక్కడుంటాయంటే జీవ గ్రంథంలో ఉంటాయి. ఎక్కువగా అక్కడ రాశాడు. అసలు జీవ గ్రంథంలో ఎవరుంటారనేది కూడా రాశాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:3లో ఒక మాట రాయబడింది. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి. ఆమెన్. ఇక్కడ సువార్త పనులు ఎవరైతే దేవుడు సువార్త పని చేస్తూ ఉంటారో వారి పేర్లు ఎక్కడ ఉంటాయంట? జీవ గ్రంథంలో ఉంటాయి. ఎవరైతే దేవుడి పిల్లలకు అడ్డం వచ్చి దేవుడికి వ్యతిరేకంగా పనులు చేస్తూ ఉంటారో వారి పేర్లు ఎక్కడ ఉంటాయంటే యెహోవా యుద్ధముల గ్రంథంలో ఉంటాయి. జీవ గ్రంథంలో ఎవరి పేర్లు ఉంటాయంటే ఎవరైతే దేవుడి రాజ్యం కట్టడానికి సహాయం చేస్తారో, సహకారాలు చేస్తారో, దేవుడి రాజ్యం కట్టడం కోసం పురుకులుపుతూ ఉంటారో, ప్రేరేపణ కలిగి ఉంటారో, దేవుని సువార్త పని చేస్తూ ఉంటారో, ఆత్మలను రక్షిస్తూ ఉంటారో, ఆత్మల భారం కలిగి ఉంటారో, ఆత్మల కోసం ప్రార్థన చేస్తూ ఉంటారో, తమ ఆత్మలను కాపాడుకొని తమ కుటుంబం కోసం ప్రపంచ ప్రజల కోసం కన్నీరు కారుస్తూ ఉంటారో వారి పేర్లు ఎక్కడ ఉంటాయంటే జీవ గ్రంథంలో ఉంటాయని వాక్యం స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. మూడో గ్రంథాన్ని మనం కనుక చూస్తే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం ఒకసారి మనం పరిశీలిస్తే అక్కడ 7 ముద్రల గల గ్రంథం కూడా మనకి కనిపిస్తుంది. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుంచి. మరియు లోపటను వెలుపటను రాతగలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉండువానికి కుడి చేతను చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథములు ఇప్పుటకును యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింది కానీ ఆ గ్రంథమును ఇప్పుటికైనను చూచుటికైనను ఎవనికి శక్తి లేకపోయాను. ఆ గ్రంథము ఇప్పుటికైనను చూచుటికైనను యోగ్యుడైనడును కనబడనందున నేను బహుగా ఏడవగా ఆ పెద్దల్లో ఒకడు ఏడవకుము, ఇదిగో దావీదు చిగురైన యూదాగోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును ఇప్పుటికే జయము పొందినని నాతో చెప్పెను. ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆ 7 ముద్రలు కలిగిన గ్రంథంలో ఏమున్నది అంటే ప్రపంచ ప్రళయాలు, ప్రపంచ భవిష్యత్తు ఉంది. అందుకనే ఆ ప్రపంచ భవిష్యత్తును చెప్పగలిగిన శక్తి భూలోకంలో కానీ భూమి కింది కానీ పరలోకంలో కానీ ఎవరికి అధికారం లేదు. ఒక్క ఆ యొక్క సిలువను జయించినటువంటి, లోకాన్ని జయించినటువంటి, ఆ తర్వాత సాతానుని జయించినటువంటి యేసుప్రభు వారికి మాత్రమే జయము పొంది ఉన్నాడు. ఆయన లోకాన్ని జయించాడు, సిలువను జయించాడు, ఆ తర్వాత శరీరాన్ని జయించాడు, నేత్రాన్ని జయించాడు, ఆ తర్వాత జీవబుడంబాన్ని జయించాడు, ఈ లోకంలో ఉన్న శోధనలన్నిటినీ జయించాడు. కాబట్టి ఆ జయించినటువంటి యేసుప్రభు వారు ఒక్కడు మాత్రమే ఆ 7 ముద్రలు ఇప్పగలిగిన గ్రంథాన్ని ఇప్పగలిగిన శక్తిమంతుడు అని స్పష్టంగా అక్కడ స్వరం వింటే ఆ యొక్క మాటను
యోహాను గారు తన గ్రంథంలో రాసినట్లు మనకు కనిపిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. దాంట్లో ప్రపంచం ఎలా అంతం కాబోతుంది, ఎలాంటి ప్రళయాలు రాబోతున్నాయి, ఎలాంటి ఉగ్రతలు రాబోతున్నాయి, ఎలాంటి సునామీలు రాబోతున్నాయి, ఎలాంటి భయంకరమైన తెగుళ్ళు, వైరస్లు రాబోతున్నాయి, ఎన్ని రకాలైన భూకంపాలు రాబోతున్నాయి, ఎన్ని రకాలైనటువంటి నూతనమైనటువంటి జంతువులు, అంత్యక్రీస్తు ఎలా రాబోతున్నాడు, ఇవన్నీ కూడా ప్రపంచం మీదకి రాబోతున్న ఉగ్రత, ఈ భూమిని ఎలా నాశనం కాబోతుందనే విషయాలన్నీ కూడా 4 రకాలైన గుర్రాల మీద వచ్చేటటువంటి దూతలు ఎలాంటి వారు, ఎలాంటి పనులు చేస్తారు అనే విషయాలన్నీ కూడా ఆ 7 ముద్రల గ్రంథంలో రాయబడి ఉన్నట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, ప్రపంచ చరిత్రను చెప్పగలిగిన శక్తిమంతుడు ఈ ప్రపంచంలో ఎవరున్నారంటే ఆ ఏకైక దేవుడైన యేసు ప్రభువు వారు ఒక్కడు మాత్రమే అలాంటి ప్రపంచాన్ని గురించిన భవిష్యత్తు మనకి తెలియజేస్తాడు. ఆయన ఒక్కడే యోగ్యుడు, ఆయన ఒక్కడే, ఇంకా అక్కడ రాస్తున్నాడు, ఆయన ఒక్కడే ఎవరంట యోగ్యుడు రాస్తున్నాడు. ఏమని రాశాడు, ఏం మాటలు రాస్తున్నాడు, విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడు. ఆ గ్రంథాన్ని ఇప్పటానికైనా, చూచటానికైనా, దాన్ని చదవటానికైనా యోగ్యుడైన వ్యక్తి ఎవరంట, యేసు ప్రభువారు అని ఇక్కడ స్పష్టంగా రాయబడింది. 4వ గ్రంథాన్ని మనం ఒకసారి చూస్తే దానియేలు గ్రంథం 10వ అధ్యాయము, దానియేలు గ్రంథము 10వ అధ్యాయాన్ని ఒకసారి మనం ధ్యానిద్దాం. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము, దానియేలు గ్రంథము 10వ అధ్యాయము ఒకసారి మనం చూస్తే 21వ వచనం, 10:21లో అయితే సత్యగ్రంథమందు రాసినది నీతో చెప్పెదను, మీ అధిపతి యగు మీకాయేలు గాక ఈ సంగతులను గుర్చిన పక్షముగా నిలవ తెగించిన వాడెవడునూ లేడు. ఆమేన్. ఇంకొక 4వ గ్రంథం పేరంటే సత్య గ్రంథము. దేవునికి మహిమ కలుగును గాక. ఈ గ్రంథంలో దేవుని జనులు మాత్రమే ఉంటారు. ఈ దేవుని జనులు ఏం చేస్తారా అంటే, ఏదైనా ఉగ్రత ఈ లోకం మీదకి వచ్చిందనుకో, వారు మాత్రం తప్పించబడతారు. 6 పేర్లు మాత్రమే ఈ సత్య గ్రంథంలో ఉంటాయి. ఉగ్రతా దినముల యందు ఏవైతే ఉగ్రతా దినం 7 ఏండ్ల పరిపాలనా కాలంలో రాబోతుందో, ఆ ఉగ్రతా దినము యందు ఎవరైతే దేవుని పిల్లలుగా ఉంటారో, దేవుని నమ్ముకుని ఉంటారో, వారు ఆ యొక్క దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి రాకుండా వారు తప్పించబడుతూ ఉంటారు. వారి పేర్లు మాత్రమే ఈ సత్య గ్రంథంలో రాయబడి ఉంటాయి. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది ఎడవబడతారు దేవుని పిల్లలు కూడా. దేవుడు రాకడ సమీపమైనప్పుడు, దేవుడు రాకడ ఎప్పుడైతే వస్తుందో ఆయన కొంతమందిని పరిశుద్ధుల్ని తీసుకొని వెళ్ళిపోతాడు మధ్యాకాశానికి. కొంతమంది క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు, కొంతమంది ఎవరైతే ఇంకా సిద్ధపాటు లేని క్రైస్తవులు విడవబడతారు. ఆ విడవబడిన క్రైస్తవులు దేవుడు భయంతో ఆ ఉగ్రత కాలంలో, 7 ఏండ్ల ఉగ్రత కాలంలో ఎవరైతే తప్పించబడతారో, ఎవరైతే దేవుడి దగ్గర దేవుని కోసం ఆశిస్తూ, దేవుని కోసం ప్రయాసపడుతూ, దేవుడు పరలోకం చేరుకోవాలనే ఆతృతతో, ఆశతో ఉంటారో, వారి పేర్లు ఎక్కడ ఉంటాయంటే సత్య గ్రంథం ముందు రాయబడి ఉంటాయి. వారు తప్పించబడతారు. వారు దేవుడి ఉగ్రతను తప్పించుకొని మళ్ళీ బహిరంగంగా యేసు ప్రభువారు రాబోతున్న టైంలో కల్లా వారు సిద్ధపాటు పొంది ఉంటారని వాక్యం స్పష్టంగా రాయబడింది. అలాగనే ఈ సత్య గ్రంథంలో ఏముంటాయంటే, అంత్యకాలంలో జరగబోతున్నటువంటి ఏవైతే కార్యాలు ఉన్నాయో వాటిని కూడా సత్య గ్రంథంలోనే రాసిపెట్టాడు దేవాతి దేవుడు. అంత్యకాలంలో ఇలాంటి మనుషులందరి మీద దేవుని ఆత్మ కుమ్మరించబడతాది. ఇదిగో వాహనాలు ఉంటాయి, ఇతర గ్రహాల మీదకి విమానాలు వెళ్తాయి, ఆ రాకెట్లు వెళ్తాయి. ఇలాగ కొత్త విషయాలన్నీ ఎక్కడ రాయబడి ఉన్నాయంటే సత్య గ్రంథమందు రాయబడి ఉన్నట్లు మనం 12వ అధ్యాయం 1వ వచనం చూడండి. అక్కడ ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచున్నట్టి మహా అధిపతియగు మీకాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికి కలుగునంత ఆపద కలుగును. అయితే నీ జనులు గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకుందురు. ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి సత్యగ్రంథమందు ఎవరైతే పేర్లు రాయబడతాయో వారు మాత్రమే ఖచ్చితంగా తప్పించబడతారని వాక్యం స్పష్టంగా రాయబడుతుంది. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, ఈ ప్రపంచ అంత్యదినాలు ఎలా ఉంటాయి అనేది సంగతులు కూడా ఏ గ్రంథాల్లో రాసిపెట్టాడంటే సత్యగ్రంథమందు రాసిపెట్టాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. 5వ విషయాన్ని మనం ఒకసారి చూస్తే ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం ఒకసారి మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము 10వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు.
10:8 అంతటా పరలోకము నుండి నేను వినిన స్వరము మరలా నాతో మాట్లాడుచు, నీవు వెళ్ళి సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతిలో ఇప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకమును తీసుకొనమని చెప్పుట ఇంటిని. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఆ చిన్న పుస్తకం నాకు ఇమ్మని అడగ్గా ఆయన దాన్ని తీసుకుని తినివేయుము, నీ కడుపుకు చేదగును గాని నీ నోటికి తేనె వలె మధురముగా ఉండునని నాతో చెప్పాను. అంతటా నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకుని దాన్ని తినివేసి తిని, అది నా నోటికి తేనె వలె మధురంగా ఉండెను గాని నేను దాన్ని తినివేసిన తర్వాత నా కడుపునకు చేదాయను. అప్పుడు వారు, నీవు ప్రజలను గూర్చియు జనములను గూర్చియు ఆయా భాషలు మాట్లాడు వారిని గూర్చియు అనేక మంది రాజులను గూర్చి మరలా ప్రవచింపనగత్యమని నాతో చెప్పిరి. ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ చిన్న గ్రంథం ఎవరైతే తింటారో, ఎవరైతే చదువుతారో వారు ఏం చేస్తారంటే భవిష్యత్తును గురించి ప్రవచిస్తారు అని రాయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. పరలోకంలో దేవుడు చూపించినటువంటి ఆ గ్రంథాన్ని యోహాను గారు తిన్నారు కాబట్టి ఆయన ప్రపంచాన్ని గురించిన రాజుల గురించి, మనుషుల గురించి, జాతుల గురించి, తరముల గురించి, దేశముల గురించి ఆయన ప్రవచించినట్లు మనకు బైబిల్లో కనబడింది. ఇంకా ఇలాంటి దర్శనాలు ఎంతోమంది, కొన్ని లక్షల కోట్ల మంది ప్రజలకు దేవుడు ఇస్తున్నాడు. ఎవరైతే ఆ చిన్న గ్రంథాన్ని తింటారో, ఎవరైతే దాన్ని తీసుకుంటారో దేవుడి చేతిలోంచి, వారు ప్రవక్తలుగా మార్చబడతారు. వారికి ఈ ప్రపంచం భవిష్యత్తు అంతా వారి యొక్క స్వాధీనంలో ఉంటుంది. వారికి ఆ విషయాలన్నీ తెలియజేస్తాడు దేవుడు. అలాగా మనము కూడా దేవుడి దగ్గర కృప పొందుకున్న ఆ చిన్న పుస్తకాన్ని మనం కూడా తిందముగాక. అది మన నోటికి చేదుగా ఉంటుంది కానీ అది మన కడుపుకు తీపిగా ఉంటుందంట. అంటే మనం దేవుని వాక్యం చదివేటప్పుడు అది చేదుగా ఉంటుంది కానీ అది దాని యొక్క శక్తిని మనం ఎప్పుడైతే అనుభవిస్తామో అది మనకు బలముగా, జీవముగా, ఆరోగ్యంగా ఉంటుందన్న సంగతి సర్వమానవాళి గ్రహించెదరుగాక. ఈ 6వ పుస్తకాన్ని ఒకసారి మనం చూస్తే జకరియా గ్రంథం 5వ అధ్యాయం ఒకసారి మనం ధ్యానిద్దాం. జకరియా గ్రంథము 5వ అధ్యాయం ఒకసారి మనం చూస్తే 5వ అధ్యాయము 1-4 చూద్దాం. మరలా నేను తేరి చూడగా ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడెను. నీకేమి కనబడుచున్నదని అతను నన్ను అడగ్గా నేను 20 మూరల నిడివియు 10 మూరల ఎడల్పు గల ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడుచున్నదంటిని. అందుకతడు నాతో ఇట్లనను, ఇది భూమి ఎంతంతటి మీదికి బయలువెళ్ళు శాపమే. దానికి ఒక ప్రక్కను రాసి ఉన్న దానిని బట్టి దొంగిళ్ళ వారందరూ కొట్టివేయబడుదురు, రెండో ప్రక్కన రాసి ఉన్న దానిని బట్టి అప్రమాణికులందరూ కొట్టివేయబడుదురు. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. నేనే దాన్ని బయలుదేరజేయుచున్నాను. అది దొంగల ఇండ్లలోను నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయు వారి ఇండ్లలోను ప్రవేశించి వారి ఇండ్లలో ఉండి వాటిని వాటి దూలములను రాళ్లను నాశనము చేయును. ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. 6వ పుస్తకం పేరేం పేరయ్యా అంటే ఎగిరిపోవు పుస్తకం. ఈ ఎగిరిపోవు పుస్తకం ఎవరిళ్ళల్లో ఉంటుందయ్యా అంటే ఎవరైతే దేవుని మందిరానికి వచ్చి దొంగతనాలు చేస్తారో, ఎవరైతే దేవుడి దగ్గరికి వచ్చి అప్రమాణాలు చేస్తారో, అంటే ప్రమాణాలు చీటికి మాటికి ప్రమాణాలు చేస్తారు. నేను ఆ తప్పు చేయలా, నేను అది చేయలా, ఇది చేయలా అని చాలా అబద్ధాలు ఆడుతూ ఉంటారు. అబద్ధాలు, దొంగ ప్రమాణాలు, దొంగతనాలు ఎవరైతే చేస్తూ దేవుని మందిరానికి వస్తూ ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ ఉంటారో వారందరి కుటుంబాలను నాశనం చేయడానికి ఈ ఎగిరిపోవు పుస్తకం వారి ఇళ్లల్లో ఉండి వారి ఇళ్లల్లో ఉన్న రాళ్లను, దూలాలను కదిలిస్తూ వాళ్ళని నాశనం చేస్తుందని బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది. చాలామందికి తెలియదు. నామకార్థ క్రైస్తవులు, భ్రష్ట క్రైస్తవులు, పేరు మాత్రాన్ని వాడుకునేటటువంటి క్రైస్తవులు వారి కుటుంబాలు ఎందుకు కూలిపోతున్నాయో వారికి తెలియదు. కారణం ఏందో తెలుసా? ఈ గ్రంథం వారి ఇళ్లల్లోనే ఉండి వారు చేసే ప్రమాణాలు, వారు చేసేటటువంటి దొంగతనాలను చూసి ఆ యొక్క వాటన్నిటిని గ్రహించి వాటిని బట్టి తీర్పు తీర్చి అక్కడ రాస్తున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? ఇది భూమి అంతటి మీదికి బయలువెళ్ళు శాపం. ఇది అంట ఈ పుస్తకం వచ్చి ఆ గృహంలో ఏం చేస్తుందంటే శాపాన్ని రిలీజ్ చేస్తుంది. ఆ శాపం వచ్చి ఆ ఇల్లు వర్ధిల్లకుండా పోతుంది. ఎంత ప్రయత్నం చేసినా, ఎంత కష్టపడ్డా కానీ ఆ ఇల్లు కట్టబడదు. కారణం ఏంటంటే మనుషుల జీవితాల్లో అబద్ధాలు, మనుషుల జీవితాల్లో ప్రమాణాలు, దొంగ ప్రమాణాలు. నేను వాళ్ళని కొట్టి కూడా నేను కొట్టలేదంటాం, చేలు మేపు కూడా మేపలేదంటాం, ఆ తర్వాత దోచుకోలేదని అంటాం, దొంగ బిల్లులు చూపించలేదని అంటాం, ఆ తర్వాత ఎన్నో రకాలైన తప్పులు, దొంగతనం చేసి కూడా నేను చేయలేదని అంటాం, లేకపోతే ఇతరులను హాని చేసి, హత్య చేసి, వ్యభిచారం చేసి, లేకపోతే మానభంగం చేసి నేను అసలు చేయలేదని అని చెప్పటం. ఇవన్నీ ఎప్పుడైతే అప్రమాణాలు ఎవరైతే చేస్తారో, దేవుడు నామం పేరిట యేసయ్య బిడ్డలు ఎవరైతే చేస్తారో వారందరినీ నాశనం చేస్తుంది ఈ పుస్తకం. వారి ఇళ్లల్లో ఉన్న రాళ్లను, వాళ్ళ ఇళ్లల్లో ఉన్న దూలాలే వారి మీద తీర్పు తీరుస్తాయి. అవి వారి కుటుంబాలను ఎదగకుండా చేస్తాయని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. తర్వాత 7వ విషయాన్ని మనం ఒకసారి చూస్తే మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మలాకీ గ్రంథము
3వ అధ్యాయము 16వ వచనాన్ని చూస్తే, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవి యొగ్గి ఆలకించును. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థకంగా ఒక గ్రంథం ఆయన సముఖమందు రాయబడెను. ఆమెన్. దేవుని నామాన్ని ఎవరైతే భయభక్తులు కలిగి స్మరిస్తూ ఉంటారో, స్తుతిస్తూ ఉంటారో, దేవుణ్ణి గణపరుస్తూ ఉంటారో, ఆయన్ని ఎప్పుడు కూడా ఆయన పాటలు పాడుతూ, ఆయన మాటలు వింటూ, ఆయన గురించి ధ్యానిస్తూ ఉంటారో, వారి కుటుంబాలు ఏమైతే అంటే వారి దగ్గర ఏం రాయిస్తాడంట, జ్ఞాపకార్థకంగా ఒక గ్రంథం ఉంటుంది. ఆ గ్రంథంలో మన పేర్లు ఉంటాయంట. దేవునికి మహిమ కలుగును గాక. నిత్యము దేవుని గురించి మాట్లాడుతూ, దేవుని గురించి ఆలోచిస్తూ, దేవుడి గురించి పాటలు పాడుతూ, దేవుడి మాటలు చెబుతూ, ఎవరైతే దేవుణ్ణి స్మరిస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి గణపరుస్తూ, దేవుణ్ణి హెచ్చిస్తూ, దేవుణ్ణి కొనియాడుతూ ఉంటారో వారి పేర్లు జ్ఞాపకార్థ గ్రంథంలో రాయబడి ఉంటాయని స్పష్టంగా రాయబడి ఉన్నది. కాబట్టి మనము ఈ గ్రంథంలో మన పేర్లు మనం చూసుకునేదేం గాక, మన పేర్లు ఈ గ్రంథంలో ఎక్కబడును గాక. దేవుడు ఇలాగ కోరుకుంటున్నాడు. జ్ఞాపకార్థ గ్రంథంలో మన పేర్లు ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. సత్య గ్రంథమందు ఉండాలని కోరుకుంటున్నాడు. చిన్న పుస్తకం ద్వారా మనం తిన్నప్పుడు, దేవుని దర్శనం పొందుకుని తిన్నప్పుడు దాని ద్వారా మనం ప్రవచనాలు చెప్పాలని కోరుకుంటున్నాడు. ఇదిగో కుటుంబాలను నాశనం చేసేటటువంటి ఎగిరిపో పుస్తకం మన ఇంట్లోకి రాకుండా మనం సత్యవంతులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. జీవ గ్రంథంలో ఎవరైతే స్వార్థ పనిచేసి దేవుని రాజ్యాన్ని కట్టడానికి సహాయ సహకారాలు చేసేవారుగా ఉంటారో వారి పేర్లు జీవ గ్రంథంలో ఉంటాయని రాస్తున్నాడు. ఎవరైతే మన దేవుని రాజ్యానికి అడ్డం వస్తారో ఆ అడ్డం వచ్చేటటువంటి వారి కుటుంబాల పేర్లన్నీ కూడా యుద్ధముల గ్రంథంలో రాయబడి ఉంటాయని మనకి తెలియజేశాడు. కాబట్టి ఈ తీర్పులు రాబోతున్న దినాల్లో జరగబోతున్నాయి. ఆ తీర్పులు తప్పించుకోవాలంటే మనం జీవ గ్రంథంలోనూ, ఇదిగో జ్ఞాపకార్థ గ్రంథంలోనూ, సత్య గ్రంథంలోనూ మన పేర్లు నిలిచి ఉండును గాక. మన దేవుడు మనల్ని అన్ని విషయాలు ఆశీర్వదించి, అభిషేకించి, స్థిరపరిచి, వర్ధిల్లింప చేయను గాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.